లాస్ట్ మంత్ యూఎస్‌లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మన ఇండియన్ వాళ్ళు. అసలేం జరిగిందని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ నా వీడియోస్ ఎక్కడ కూడా ప్రియారిటీ బేసిస్ మీద ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా తప్పకుండా చేయాలి అనుకుంటే చేస్తాను. లేదు ఇలాంటివి ఏదైనా అంటే జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అవి ఎప్పుడైనా కూడా చెప్పొచ్చు అనుకునేవైతే కొంచెం డిలే అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మీకంటే తెలుస్తుంటే వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎవరికైతే తెలీదో వాళ్ళైతే వీడియోనైతే చూడండి. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే యూఎస్‌లో ఒక 3 ఇన్సిడెంట్స్ మనం తప్పకుండా జైలుకి వెళ్ళే వరకు తీసుకెళ్తాయి. అది ఫస్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, మైనర్ పిల్లలతోటి ఫోన్ కాల్స్ మాట్లాడడం. ఎలాగో నెంబర్ దొరికింది కదా! అని చెప్పేసి వాళ్ళతో చాట్ చేయడం. వాళ్ళతో మిస్‌బిహేవ్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డొమెస్టిక్ వయలెన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి వల్లన ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి కంప్లెయింట్ చేసినా కూడా అది కూడా పోలీస్ కేస్ అవుతది. సో, ఇంకా ఇక్కడ జరిగిందేంటంటే చంద్రప్రభ ఆవిడ యొక్క ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్. నార్త్ కేరళైనాలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆవిడ స్కూల్‌లో టీచర్‌గా కూడా వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ 44 ఇయర్స్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తుంది అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల క్రితమే యూఎస్ వచ్చుంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్ కూడా చేస్తుంది కాబట్టి. అండ్ వాళ్ళ యొక్క హస్బెండ్, వైఫ్ ఇద్దరు కలిసి కూడా వర్క్ చేసుకోవాలండి. యూఎస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అలానే ఉంటది కాబట్టి. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తారు. అండ్ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటేనే చాలా బావుంటది. అండ్ ఇక్కడ చాలామంది ఇంకా అమెరికా సంబంధం అనగానే చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ పని వాళ్ళు ఉండరు. అండ్ వచ్చిన వెంటనే కూడా జాబ్ దొరకదు. అంటే నార్మల్‌గా చెబుతున్నాను ఎవరైనా వస్తారు కాబట్టి. కొద్ది రోజులు ఖాళీగానే ఉండాల్సొస్తది. లేకపోతే ఎవరైనా ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేకపోతే సిటిజన్స్ అనుకోండి. సో, తొందరగానే మీకు సిటిజన్‌షిప్ కూడా వస్తది. అలా కాకుండా ఎవరైనా హెచ్-1బీ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి. అప్పుడు తప్పకుండా మీరు కూడా ఇక్కడ అన్ని పనులు, ఇంట్లో పనులు మీరే చేసుకోవాలి. ఇండియాలో ఎంత మంచి లైఫ్ లీడ్ చేసినా అంటే ఇండియాలో అసలు మనం కూర్చున్న దగ్గర నుంచి మొత్తం పని వాళ్ళతోటే చేపించుకుంటాం. సో, ఇంకా అమెరికా సంబంధం వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా నెక్స్ట్ రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ హెచ్-1బీల మీద వచ్చేటటువంటి సాలరీకి ఒక పనావిడతో పని చేయించుకునే అంతైతే చాలా వరకు ఉండదు. ఓన్లీ కూడా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు మాత్రం జస్ట్ తప్పదు అని అనుకున్నప్పుడు కొంచెం ఒక అవర్లీ బేసిస్ మీద వాళ్ళని తీసుకుంటారు కానీ బేబీ సిట్టర్స్‌ని వాళ్ళని. బట్ లేకపోతే రిమైనింగ్ మొత్తం గూడా మీరే చేసుకోవాల్సిందుంటది. వాష్‌రూమ్ క్లీనింగ్స్‌తో సహా అండ్ డిష్ వాషర్ అండ్ అన్నీ కూడా మీరే చేసుకోవాలి. ఇంకా ఈ చంద్రప్రభ అనే ఆవిడ నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నువ్వు హౌస్ క్లీన్ చేయమని హస్బెండ్‌కి చెప్పిందంట. మేబీ పిల్లలు లేరా అదంతా మనకు తెలీదు ఇంట్లో కానీ, ఆ టైం లోపల ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. అండ్ అతను హౌస్ క్లీన్ చెయ్యను అని అనడం. అండ్ ఈవిడ అతను మాట పెరగడం. ఇంకా ఏమైందో మనకు తెలీదు గానీ ఈవిడైతే కత్తి తీసుకొని అతన్ని ఆహ్, అదే నెట్ దగ్గరైతే అటాక్ చేయడం జరిగిందంట. సో, ఈవిడేమంటారు అంటే, "ఇది నేను కావాలని చేసింది కాదు. నా చేతిలో ఆ టైంలో కత్తి ఉంది. వాంటెడ్‌గా అంటే అతనొచ్చి నాతో ఫైట్ చేయడం, ఇద్దరి మధ్యలో మాట పెరిగి అదైతే జరిగిందని" ఆవిడ చెప్పింది. బట్ ఇతను మాత్రం వెంటనే కూడా 911కి కాల్ చేయండని పోలీస్ వాళ్ళొచ్చారు. మొత్తం కూడా అంతా పేపర్ వర్క్ అదంతా ఫినిష్ చేశారు. అండ్ ఇతను హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్‌కి వెళ్ళాడు. ఇతను మాత్రం లేదు ఆవిడ కావాలనే చేసింది. వాంటెడ్‌గానే నా మీదైతే అటాక్ చేసిందని చెప్పైతే వాళ్ళ హస్బెండ్ చెప్పారు. ఇక ఈవిడనైతే జైలుకి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత కోర్ట్‌కి కూడా తీసుకొని వెళ్లారు. అప్పుడు ఈవిడకి $10,000 వరకైతే ఫైన్ పడింది. $10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 8,00,000 చేంజ్ వరకైతే ఫైనేశారు. అండ్ దాంతో పాటు ఎలక్ట్రానిక్ మానిటరింగ్ డివైస్ అదే అంటే లెగ్‌కి అటాచ్ చేశారు. అంటే నువ్వు మీ హస్బెండ్‌తో మాట్లాడినా, లేకపోతే అతని దగ్గరికి వెళ్ళినా, ఏది చేసినా కూడా మళ్ళీ నీకు శిక్ష పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయని జెప్పేసి ఆవిడ లెగ్‌కైతే దాన్నైతే అటాచ్ చేశారు. సో, మొత్తానికైతే ఆవిడ విషయంలో అయితే అది జరిగింది. సో, ఇంకా ఆవిడ జేసింది కరెక్టా? తప్పా? అంటే 100% తప్పే. అంటే కత్తితోటి అటాచ్ చేయడం అనేది 100% తప్పే. ఒకవేళ అతనికి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి ఇంకేదైనా జరిగుంటే అది చాలా పెద్ద ప్రమాదం. అండ్ అతను కూడా ఈవిడని ఏం ఫ్రస్ట్రేట్ చేశాడో సరే వాటెవర్ ఇట్ ఈస్ అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలీదు గానీ, మొత్తానికైతే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ లోపల నేను క్లీన్ చేయమన్నాను. అతను మాత్రం క్లీన్ చేయకుండా నాతోటి ఆహ్, ఆర్గ్యుమెంట్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో, అందువల్ల నేను అనుకోకుండా చేశాను అని ఆవిడ చెప్పింది. అండ్ ఇది ఇప్పుడు ఇతను కంప్లెయింట్ చేశాడు కాబట్టి అండ్ ఫ్యూచర్ లోపల ఏదైనా అంటే వీసా రివోక్ అలాంటివి ఏదైనా జరుగుతున్నాయనుకోండి. ఆ టైం లోపల ఇవి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్‌నిస్తాయి యూఎస్ఏలో. అండ్ ఎవరైనా హస్బెండ్ ఆర్ వైఫ్ చిన్న చిన్న వాటికి కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్‌కి కూడా కంప్లెయింట్ ఇవ్వడం చూస్తాం. అవేంటంటే ఫ్యూచర్‌లో వీసా రివోక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నట్లు. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ వయలెన్స్ కింద వాళ్ళది నమోదవుతది. ఆల్రెడీ అందులోపల ఉంటది. అండ్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇండియాకెళ్ళేసి యూఎస్ వస్తున్నటువంటి ఆ టైంలో కూడా వాళ్ళ రికార్డ్స్ లోపల అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా కంప్లెయింట్ ఇవ్వకూడదు. అంటే ఇతను కంప్లెయింట్ ఇవ్వడం తప్పంటే కాదు. ఎందుకంటే ఇతను ఇవ్వాల్సిందే.
ఎందుకంటే అది కొంచెం పెద్ద మొత్తంలో జరిగింది కాబట్టి. బట్ చిన్న చిన్న వాటికి కూడా కొంతమంది కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటారు.